హైదరాబాద్ బంజారా హిల్స్ లో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. భారతీయ సిమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లు పరిశీలించారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ భారతీయ సిమెంట్ కేంద్రంగా నడిచిందని అనుమానిస్తున్నారు. ఈ కేసులో బాలాజీ గోవిందప్ప ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. 3,500 కోట్ల స్కామ్ వ్యవహారంలో విచారణ జరుగుతుంది. హైదరాబాద్లో 6 డెన్లకు భారతీయ సిమెంట్ నుండి ముడుపులు తరలించినట్లు గుర్తించారు. భారతీయ సిమెంట్లో మద్యం సరఫరా కంపెనీలు డిస్టరీల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. సమావేశాల అనంతరం ముడుపులను భారతీయ సిమెంట్ కంపెనీలలో అందజేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఫ్రీలాన్స్ పేరిట నయా మోసానికి దిగింది భారతీ బిల్డర్స్. అయితే ప్రధానంగా అందులో దాదాపు వందలాది మంది బాధితులు ఉన్నారు. ముందస్తుగా ఆ అమౌంట్ కట్టి అరచేతిలో ఆకాశాన్ని చూపించి బాధితులను మోసం చేశారు. అసలు ఏం జరిగింది, వారు ఏం చెప్తా ఉన్నారు భారతీ బిల్డర్స్ అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బాధితులు ఉన్నారు. అమ్మ, మీ పేరేంటి? యాక్చువల్గా నా పేరు వచ్చేసి అల్పన అండి. నేను 2022 నుంచి కూడా డబ్బులు పే చేశాను. నేను పే చేసింది 13 lakhs. అయితే నాకు ఎంత ఫ్రాడ్ జరిగిందంటే భవానీ అనే బ్రోకర్ వల్ల 11,11,000 చూపించిందండి. మిగతా రిసిప్ట్స్ ఇవ్వలేదు, ప్లస్ నేను పంపించిన చెక్స్ కి ఆన్సర్ లేదు, ఏమి లేదండి. అయినా 11,11,000 అంటే కూడా ఆ అమౌంట్ అయినా మేము పే చేయమని అడిగాము. ఎలా మోసం జరిగిందంటే ఫస్ట్ ఒక 1 year లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ మీ చేతికి వస్తుంది, లోన్కి వెళ్ళొచ్చు, అప్పటి వరకు ఏం లేదు అని చెప్పారు. అంటే ఫ్రీలాన్సింగ్ అంటే బాగానే ఉంటుంది కదా అని మేము అనుకున్నాం, కానీ వాళ్ళు మోసం చేస్తారని తెలియదండి. నేను వెళ్ళి కలిసింది అక్కడ శివరామకృష్ణని, ఈ భవానీ అనే బ్రోకర్ ఉంది కదా, ఆవిడ తీసుకెళ్లి అతన్ని కల్పించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 1 year లో కంప్లీట్ అవుతుందండి, 2 years లో మాక్సిమం మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మీరు హౌస్ ఇనాగ్రేషన్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు అన్ని మాటలు చెప్పేసరికి సరే మేము కూడా ఏమనుకున్నామంటే బాగుంటుంది కదా, కోంపల్లి ప్రాజెక్టు చాలా బాగుంది అని మేము తీసుకుందామని డిసైడ్ అయ్యి అమౌంట్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నాకు అసలు ఎంఓయూ ఇవ్వలేదండి, ఏమీ ఇవ్వలేదు నాకు అసలు. నేను అడిగినప్పుడు ఏమన్నారంటే అది కొంచెము లిటిగేషన్ లో ఉందండి, అందుకోసమే ఇవ్వట్లేదు అన్నారు. సరే అని నాకు చెక్స్ ఇచ్చారు, 2 చెక్స్ ఇచ్చారండి. 13 lakhs చెక్స్ ఇచ్చారు. నాకు ఇచ్చిన తర్వాత ఆ చెక్ తీసుకున్నాను. నేను బ్యాంకులో వేసుకోవాలని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 2024లో నేను చెక్ బ్యాంకులో వేసుకుందాం అనుకుంటే లేదండి, మీరు బ్యాంకులో వేసుకోవడానికి లేదు, ఎందుకంటే వేసుకుంటే చెక్ బౌన్స్ అయిపోతుంది, మీరు వేయకూడదు అని చెప్పారు. ఎవరన్నారు? పొన్నారి అని, అందులో మొత్తం చూసుకుంటారనమాట అకౌంట్స్కి సంబంధించి. అంటే సరే అని ఊరుకున్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఈఓడబ్ల్యూ చేశారు, అంటే కేసు పెట్టారు. ఎందుకు కేసు పెట్టారన్న విషయం అప్పుడు మాకు తెలిసింది. అతను ల్యాండ్ మొత్తం అహుజాకు, సునీల్ కుమార్ అహుజాకు అమ్మారు అని. సునీల్ కుమార్ అహుజా పేరు మీద లేదు, వాళ్ళ అబ్బాయి పేరు ఆశీష్ కుమార్ అహుజా పేరు మీద ఉంది ఆ ల్యాండ్ అంతా అని చెప్పారనమాట. ఎందుకు అమ్మారు సార్, మరి మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ కోసమే డబ్బులు తీసుకున్నాము. అతను ఏం చేశాడంటే మాకు ఇంట్రెస్ట్ వేసేసి, ఇంట్రెస్ట్ అంతా వేశారు కాబట్టి అంత ఇంట్రెస్ట్ మేము కట్టలేక ల్యాండ్ ఇచ్చేసామని చెప్పేశారు. ఇంకా అంటే ఇప్పుడు 80 CR కట్టిన మరి మేమేమవుతాము? ఇంతమంది విక్టిమ్స్ ఉన్నాం కదా, 300+ విక్టిమ్స్ ఉన్నాం, మరి మేమంతా ఏమవ్వాలి మేము అని అతన్ని అడిగితే అతను ఏమంటాడంటే అతన్ని సునీల్ కుమార్ అహుజాతో మాట్లాడి చెప్తాను అన్నాడు. అతను మాట్లాడి చెప్తాను అని మమ్మల్ని ఎలా అంటే అసోసియేషన్ ఫామ్ అవ్వండి, కోంపల్లి అసోసియేషన్ అని చెప్పారు. అలా అసోసియేషన్ ఫామ్ అయ్యాము. ఫామ్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ తీసుకురండి, ఈ డాక్యుమెంట్స్ తీసుకురండి అని అన్నారు. చాలా మంది బిల్డర్స్ వెళ్ళారండి. చాలా మంది బిల్డర్స్ వెళ్తే అతను సునీల్ కుమార్ అహుజా అనే ఆ వ్యక్తి ప్రతి ఒక్క బిల్డర్ ను రిజెక్ట్ చేశారండి. ఒక్క బిల్డర్ ను కూడా ప్రాజెక్ట్ ఇచ్చి చేద్దాము, అందరికి న్యాయం చేయాలన్న ఆలోచనే లేదండి. అంటే జనాలందరూ డబ్బులు కట్టిన వాళ్ళంతా పిచ్చోళ్ళ, వెర్రోళ్ళ, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలుసా? రేరాల కొంతమంది. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే చాలా మంది ఫెడప్ అయి ఉన్నామండి. మాకు డబ్బులే కావాలి, డబ్బులే ఇంపార్టెంట్. మా అమౌంట్ మాకు ఇచ్చేసేయండి, ఆ ల్యాండ్ ఏమన్నా చేసుకొనివ్వండి, మా అమౌంట్ మాకు కావాలండి. భారతీ బిల్డర్స్ నయా దందాకు సంబంధించి, ఫ్రీలాన్స్ మోసానికి సంబంధించి మరింత సమాచారం బాధితులు నుంచి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సార్, ఏంటి మీ పేరేంటి, ఏం జరిగిందా సార్? I am a customer in Bharti Builder Lakeview apartment, which was a pre-launch, was taken near Kompalli. I have paid amount of 14,25,000 for buying a flat in the year of 2021 September. But unfortunately, that flat is not handed over to me, and we are standing here in 2025. When we have inquired, we found out the chairman, that is Shivaramakrishna of Bharti Builders, has taken a finance from Sunil Kumar Ahuja regarding the construction. And he has taken an amount of 43 crore rupees. When we have inquired to Sunil Kumar Ahuja, he already said that including interest, he has paid 53 lakhs to Sunil Kumar Ahuja sir.
And what I believe is, if anything in that particular settlement is there, please ask us the percentage and please release us the land, or at least refund us. We are innocent families. We are nowhere involved in your particular business. We only wanted our flat. భారతీ బిల్డర్స్ రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2022లోనే లక్షల రూపాయలను కూడబెట్టుకొని ఈ ఫ్రీలాన్స్ భారతీ బిల్డర్స్ పైన కట్టబెడితే గనక మేము రోడ్డు పైన వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది కూడా బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్.